జనరల్గా అనండి అంటే ఇండివిజువల్ గేమ్ ఇస్ డిఫరెంట్ అండి, టీమ్ గేమ్ ఇస్ డిఫరెంట్. ఇండివిజువల్ గేమ్ ఏంటంటే కొద్దిగా ఇప్పుడు బ్యాడ్మింటన్ తీసుకోండి, చిన్న ఏజ్ నుంచే 7 years 8 years నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇండివిజువల్ గేమ్ ఇస్ డిఫరెంట్, టీమ్ గేమ్ ఇస్ డిఫరెంట్. బట్ మా గురుగారు శ్యాంసుందరరావు గారు ఎప్పుడూ చెప్పే ఉండేవారు ఏమంటే, పిల్లల్ని ఎప్పుడూ కూడా ఇనీషియల్గా వాళ్ళని జిమ్నాస్టిక్స్లో జాయిన్ చేయాలి చిన్నప్పుడు. సో దట్ వాళ్ళ బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, హైట్ పెరిగే ఎక్కువ ఉంటుంది, ప్లస్ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ కూడా బాగా. తర్వాత ఫుట్బాల్ ఆడించమంటారు. ఫుట్బాల్ ఆడించడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఎజిలిటీ బాగా పెరుగుతుంది, ఫుట్ వర్క్ అనేది బాగా అర్థమవుతుంది, స్పీడ్ అనేది బాగా తెలుస్తుంది. తర్వాత ఒక ఏజ్ అంటే మై పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పిల్లలకి వాళ్ళకి డెఫినెట్గా ఒక 10-11 years అన్నప్పుడు వాళ్ళకి బేసిక్స్ నుంచి ఇవన్నీ ఆడించిన తర్వాత వాలీబాల్లోకి తీసుకొస్తే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉండి, వాళ్ళకి హైట్ ఉండి, వాళ్ళు పెరుగుతున్నాడు అనిపించి, లేకపోతే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఒక ద ఏజ్ ఆఫ్ 10 years లేకపోతే 11 years అయితే వారికి ఒక మెచ్యూరిటీ లెవెల్ వస్తుందండి కొద్దిగా. అంటే మిగతా ఇండివిజువల్ గేమ్ వేరు, ఇది వేరు అండి. టెక్నిక్ నేర్చుకోవాలన్నా కొద్దిగా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ రావాలి కాబట్టి. సో వాళ్ళకి 10 years ఒక ద ఏజ్ ఆఫ్ 10 ఏజ్. కానీ దానికి ముందు వాళ్ళ జిమ్నాస్టిక్స్ కానీ లేకపోతే ఎనీ గేమ్, జిమ్నాస్టిక్స్, ఫుట్బాల్ ఇవన్నీ ఆడుతూ ఉంటే ఏంటంటే వాళ్ళకి ఫుట్ వర్క్ కానీ లేకపోతే ఎజిలిటీ కానీ స్పీడ్ కానీ ఇవన్నీ డెవలప్ అవుతాయి. స్పోర్ట్స్ మీద ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. అట్ ద ఏజ్ ఆఫ్ 10 ఆ టైంలో స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి బెటర్, వాలీబాల్కి ఎస్పెషల్లీ బెటర్గా ఉంటుంది.